గుడ్ మార్నింగ్. ఈరోజు తెలుగు హ్యాండ్ రైటింగ్ డే 8లో ఉన్నాం. ఆల్రెడీ మీకు కొన్ని అక్షరాలు సున్నాలతో కొన్ని అక్షరాలు అర సున్నాలతో కొన్ని అక్షరాలు నేర్పించడం జరిగింది. ఇప్పుడు అక్షరాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకేసారి రాద్దాం. ఆ నుండి అహా వరకు. ఓకే, సో అక్షరాలు గుండ్రంగా రాయాలని చెప్పాను. ఆ ఈ ఈ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. చూడండి, అక్షరాలన్నీ కూడా ఇట్లా గుండ్రంగా ఉండాలి. ఓకే, ఈ ఈ ఊ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇక్కడ ఇక్కడ అరు అరు, ఈ అరువు వాడుకలో లేదని కూడా అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. ఇప్పుడు కొంచెం తెలుగు హ్యాండ్ రైటింగ్లో ఇది కొంచెం వాడట్లేదు, సో వాడుకలో లేదని అరువుని చెప్తారు. కానీ ఇక్కడ మనం రాసాము, ప్రాక్టీస్ చేయండి. అట్లాగే మనకి కొన్ని అక్షరాలు ఉంటాయి. సో ఇవి అచ్చులు రాసిన తర్వాత కొన్ని గుణింత గుర్తులు ఉంటాయి వీటికి. యాక్చువల్గా తలకట్టు అని చెప్తూ ఉంటాం, అకారం అంటాం కదా, అకారం. అలాగే ఆకారం, ఈకారం అంటే దీనికి గుడి అంటారు. ఈకారం గుడి దీర్ఘం అని అంటారు. ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం. అరు రుత్వం, అరు రుత్వం దీర్ఘం. నెక్స్ట్ ఎత్వం, ఏత్వం, ఐ ఓత్వం, ఓ ఔ సున్నా విసర్గ చెప్తారు. ఓకే, ఇవి మనం గుణింత గుర్తులుగా రాస్తాము. యాక్చువల్గా వీటినే ఒక డబుల్ రూల్ లైన్లో రాసేటప్పుడు చూడండి, ఆకారం ఆకారం, ఈకారం ఈకారం, ఊకారం ఊకారం, రూకారం రూ, ఏ ఐ ఓ ఔ ఆహా. ఓకే, ఇవన్నీ కూడా గుణింత గుర్తులు.
అచ్చులు రాసాము. ఈ అచ్చులతోటే మనం గుణింతాలు రాస్తాము గుణింత గుర్తులో. ఓకే, థ్యాంక్ యూ.